నమస్కారం. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, ఈ రత్నాలకి సంబంధించి రకరకాల ఇష్టానుసారంగా వేసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ అసలు నేనే. జెమ్ ఎందుకంటే స్టోన్స్. ఆ! సో, నాకు చాలా ఇష్టం ఈ ముత్యాలు, అలాగే ఇవి వైట్ కలర్ ఏదైనా కానీ చాలా లైక్ చేస్తాను నేను. నేనేం చూయించుకోకుండా వేసుకుంటూ ఉంటాను. సో, అలా చూయించుకోకుండా వేసుకోవడం వల్ల ఏమన్నా ప్రమాదాలుంటాయా? లేదు. మీరు డేట్ ఆఫ్ బర్త్ పరంగా ఏ వాళ్ళకి ఏ రత్నాలు సూట్ ఈ అవుతాయి? జెమ్ స్టోన్స్ అనేవి సూటబుల్ కాకపోతే అండి, హ్మ్. ఎంత హై స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓహ్! ఓకే. ఒకవేళ మీకు చాలా చౌకగా దొరికే చీప్ క్వాలిటీలో ఉన్నటువంటి రత్నాలు వేసుకున్నప్పటికీ కూడాను, హ్మ్. మీ బాడీకి గనక సెట్ అయితే అది 100% లక్ అందిస్తుంది. ఆ వ్యక్తి లైఫ్‌లో గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి అది మీ డేట్ ఆఫ్ బర్త్‌కు అనుగుణంగా మీరు ఏ డేట్‌లో పుట్టారు, మీరు ఏది వాడుతున్నారనేది తెలుసుకోగలిగితే చాలా ఎక్సలెంట్‌గా మీ లైఫ్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్ళొచ్చండి. హ్మ్. హ్మ్. మనము 1 నంబర్ నుంచి 9 సీరీస్ వరకు అసలు ఎవరు ఎలా వాడాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ ఫింగర్‌కి వేసుకోవాలో కూడా చూద్దాం. హ్మ్. ముఖ్యంగా మనకి ఈ 1 నంబర్ సీరీస్ అంటే ఎవరైనా సరే జనవరి నుంచి డిసెంబర్ వరకి 1 నంబర్ అంటే 1, 10, 19, 28 హ్మ్. అంటే సూర్యుడికి సంబంధించిన నంబర్. వీళ్ళు ఎక్కువగా రూబీ వాడితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఓకే. రూబీ. 2 నంబర్ సీరీస్. 2 నంబర్ సీరీస్ అంటే 2, 11, 20, 29 హ్మ్. అంటే మూన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. చంద్రుడు అంటే మంచి తల్లి లాంటి మనస్కుడు కాబట్టి చంద్రుడు చాలా మంచి గ్రహం. హ్మ్. వైట్ మనకు హ్మ్. మూన్ ఎలా ఉంటాడు? వైట్‌గా కనిపిస్తాడు కాబట్టి వైట్ కలర్ ఉండే ముత్యం వాడొచ్చండి. ఓకే. అయితే ఈ 2 నంబర్ తేదీలలో పుట్టిన వాళ్ళు 2 నంబర్ సీరీస్ వాళ్ళు హ్మ్. ముత్యాన్ని గనక వెండిలో వాడితే చాలా బాగా కలిసొస్తుంది. ఓకే. గోల్డ్ కంటే కూడా వెండి. ముత్యం వైట్ గానే ఉంటుంది. సిల్వర్ కూడా వైట్ గానే ఉంటుంది. కాబట్టి ఈ 2 కాంబినేషన్స్ మీకు అదృష్టాన్ని మీ వైపుకు తీసుకొస్తాయి. హ్మ్. మూడో నంబర్ అండి. మూడో నంబర్ అంటే ఎవ్రీ మంత్‌లో 3, 11, 21, 30 డేట్స్ గురువుని ఇండికేట్ చేస్తాయి. హ్మ్. గురువు ఎక్కువగా దేనికి ఇష్టం అంటే యెల్లో కలర్. యెల్లో కలర్ అంటే యెల్లో సఫైర్ స్టోన్. ఓకే. తెలుగులో కనకపుష్య రాగం అని అంటారు. హ్మ్. హ్మ్. కనకపుష్య రాగం ఎలా వేసుకోవాలి అంటే మీరు ఎక్కువగా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న వాళ్ళు గనక వేసుకుంటే హ్మ్. చాలా బాగా కలిసొస్తుంది. హ్మ్. టీచింగ్ ప్రొఫెషన్, అకల్ట్ ప్రొఫెషన్స్ అందరూ వాడొచ్చు. ఓకే. కొంతమంది పిల్లలకు గనక ఎడ్యుకేషన్‌లో కొంత ఇబ్బంది ఉన్నవాళ్ళు, కొంత డల్‌గా ఉన్నవాళ్ళు, హ్మ్. ఎడ్యుకేషన్‌లో స్ట్రగుల్‌గా ఉన్నవాళ్ళు కూడా కనకపుష్య రాగం కుడి చేయి చూపుడు వేలికి గోల్డ్‌లో వేస్తే చాలా బాగుంటుంది. హ్మ్. హ్మ్. గోల్డ్ మెటల్ ఎందుకంటే గోల్డ్‌కి, యెల్లోకి కాంబినేషన్ కాబట్టి ఆ స్టోన్ చాలా ఎక్సలెంట్‌గా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అదే విధంగా 5 నంబర్ అండి. 5 నంబర్ అనేది మనకు బుధుడికి సంబంధించింది. బిజినెస్‌కు చాలా బాగుంటుంది. 5, 14, 23 తేదీలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా వీళ్ళు హ్మ్. షార్ప్ మైండెడ్‌గా ఉండి బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. హ్మ్. ఇటువంటి వాళ్ళు వైట్ జెర్కాన్ స్టోన్స్ గనక వాడితే చాలా బాగుంటుంది. హ్మ్. వీటితో పాటు ఎమరాల్డ్ పచ్చ కూడా వాడొచ్చు. హ్మ్. అదే విధంగా 6 నంబర్. హ్మ్. 6 నంబర్ అంటే శుక్రుడు. హ్మ్. మీకు హౌస్ కావాలన్నా, లగ్జరీ లైఫ్ కావాలన్నా, మంచి కారు, బంగ్లా అన్నీ ఇచ్చేది శుక్రుడే. ఓకే. కాబట్టి శుక్రుడికి పచ్చ వాడితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. గ్రీన్ హ్మ్. స్టోను. హ్మ్. గ్రీన్ స్టోన్ అనేది మీ చిటికెన వేలికి, లిటిల్ ఫింగర్‌కి గోల్డ్‌లో వాడండి చాలా బావుంటుంది. ఓకే. 6 నంబర్. హ్మ్. 7 నంబర్ అనేది కేతు. హ్మ్. ఎవరైతే మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నారో, హ్మ్. స్పిరిచువల్ లైఫ్‌లో మంచి సక్సెస్‌ని సాధించాలని కోరుకుంటున్నారో, లేదా ఈ రిటైర్మెంట్ లైఫ్‌లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు కంపల్సరీగా వైడూర్యం వాడండి. ఓకే. 7, 16, 25 తేదీలలో పుట్టిన వాళ్ళు వైడూర్యం గనక వాడితే చాలా బాగా కలిసొస్తుంది. హ్మ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. అదే విధంగా ఈ వైడూర్యం కూడా సిల్వర్‌లో వాడితే చాలా మంచిది. ఓకే. అదే విధంగా మనము రాహు నంబర్ గురించి చెప్పుకున్నాం. హ్మ్. రాహు నంబర్ అంటే ఏంటి? 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా హ్మ్. గోమేధికం వాడాలి. ఓకే. గోమేధికం అంటే మనకు తేనె రంగులో ఉంటుంది. హ్మ్. ఇది హ్మ్. ఎక్కువగా శత్రు బాధలను
కొంతమందికి శత్రు భూత ప్రేత బాధలు ఉంటాయి. ఇటువంటివి కానీ నరదృష్టి కానీ ఇవన్నీ ఉన్నవాళ్ళు గోమేధికం సిల్వర్లో వాడితే చాలా బాగా కలిసి వస్తుంది. అంటే సిల్వర్ మెటల్ మీకు 2వ నంబర్కి 4వ నంబర్కి 7వ నంబర్కి వచ్చింది చూడండి. ఇవి వాడినప్పుడు చాలా ఎక్సలెంట్ గా మీకు కలిసి వస్తుంది. అదే విధంగా 8 నంబర్ 8 నంబర్ అంటే 8, 17, 26 అండి. ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు శని ఆధిపత్యం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా బ్లూ సఫైర్ వాడొచ్చు. అంటే నీలం, నీలంలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. బ్లూ సఫైర్ కానివ్వండి, మయూరి నీలం కానివ్వండి, ఇవి ఏదైనా వాడవచ్చు. చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మిడిల్ ఫింగర్ కి సిల్వర్ లో వాడితే ఇంకా చాలా ఎక్సలెంట్. సిల్వర్ అండ్ బ్లూ మంచి కాంబినేషన్ కాబట్టి గోల్డ్ కంటే కూడా సిల్వర్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అదే విధంగా లాస్ట్ 9 నంబర్ సిరీస్ అండి. 9 నంబర్ సిరీస్ అంటే 9, 18, 27. 9 నంబర్ అంటే మంగళకర గ్రహం. మంగళం అంటే రెడ్ గా ఉంటుంది కాబట్టి దానికి పగడం కూరలు వాడితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇలా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ జ్యువెలరీ కానీ అదే విధంగా జెమ్స్ కానీ వేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అనేది తెలుసుకోగలిగి మీ వృత్తికి కూడా అనుకూలంగా ఉండేటట్లు చూసుకోండి. అయితే ఇప్పుడున్న ఈ ట్రెండ్ ప్రకారం చాలా కాస్ట్ అయిపోయాయండి జెమ్స్ అనేవి. మరి వేయలేని వాళ్ళు అసలు ఎటువంటి రెమెడీస్ చేయాలో చూడండి. 9 నంబర్లో పుట్టారు, 9, 18, 27లో పుట్టారు, మీకు పగడం వాడాలి. కానీ మీరు అంత డబ్బులు పెట్టి కొనలేరు. పగడం రెడ్ కలర్ లో ఉంటుంది. సేమ్ మీరు 1 లక్ష రూపాయలు పెట్టి స్టోన్ వాడితే ఎటువంటి ఫలితం వస్తుందో 10 రూపీస్ పెట్టి బ్యాండ్ కొనుక్కోండి. ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటివి ఉంటాయి కదా, రెడ్ కలర్ బ్యాండ్ వేసుకోండి, సేమ్ పవర్ పనిచేస్తుంది. అదే విధంగా 8 నంబర్ వాళ్ళు బ్లూ బ్యాండ్ వేసుకోండి. అదే విధంగా 3 నంబర్ వాళ్ళు ఎల్లో బ్యాండ్ వేసుకోండి. ఇలా మీ కలర్ కి సంబంధించిన బ్యాండ్ కనుక వేసుకోగలిగితే 100% చాలా బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే అతి తక్కువ రెమెడీతో మీ లైఫ్ ని అప్లిఫ్ట్ చేసుకోవచ్చు ఈ కలర్స్ వాడి. కాబట్టి రెడ్ కలర్ అనేది 9 నంబర్ కి, 5, 6 కి మీరు గ్రీన్ బ్యాండ్ వాడొచ్చు, 2 నంబర్ కి వైట్ బ్యాండ్ వాడొచ్చు, 3 నంబర్ కి ఎల్లో వాడవచ్చు, 4, 7 కి గ్రే కలర్ బ్యాండ్ వాడవచ్చు, 1 నంబర్ కి ఆరెంజ్ బ్యాండ్ వాడితే ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా మీరు స్టోన్స్ వేసుకోలేని వారు ఈ మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ కలర్స్ వాడినా కూడా చాలా ఎక్సలెంట్ గా కలిసి వస్తుంది. మీ లైఫ్ కూడా రంగులమయం అవుతుంది.